హలో సమూహమా, వెల్కమ్ టు సందేశ్రీ వ్లాగ్స్. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఒక మామిడికాయ తెచ్చానని. సో దాంట్లో మామిడికాయ అన్నం చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను అనమాట. ఇది ఇలా నీట్గా తురుముకున్నాను కదా. ఇప్పుడు మనం మామిడికాయ రైస్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి నార్మల్గా మనం తిరగబాత వేసుకుంటాం కదా, కొంచెం ఆవాలు నేను ఎక్కువ వేసేసాను, మీరు తక్కువగానే వేసుకోండి. పచ్చని పప్పు వేసైతే మధ్యలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా నార్మల్ ప్రాసెస్ కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను నేను. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, మా ఇంట్లో లేదని ఎండుమిర్చి వేసాను నేను. ఎండుమిర్చి వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మామూలుగా మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి కొంచెం బాగా కలుపుకునేయాలన్నమాట. ఉప్పు వేస్తే త్వరగా కరిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా ఉడికిచ్చేసుకోకుండా కొంచెం బాగా అది మెల్ట్ అయ్యేదాకా పెట్టేసి మనం మామూలుగా రైస్లో కలుపుకుంటే బాగుంటుంది. లేదంటే మనం చట్నీ లాగైనా తినేయచ్చు. కొంచెం పసుపు వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి రైస్. ఇది కొంత అయింది, మనం మామూలుగా ఇది పక్కన పెట్టి రైస్లో కలుపుకునైనా తినేయచ్చు, లేదా డైరెక్ట్ కలిపేసి పులిహోర లాగైనా తినేయచ్చు అనమాట. మామిడికాయ పులిహోర అయినా బాగుంటుంది. ఇది మామిడికాయ అన్నం అంటున్నా నేను. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. పుల్లగా ఆ పచ్చని పప్పు తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపించింది. ఇలా నీట్గా కలుపుకునేసిన తర్వాత మనం కొత్తిమీరతో దాన్ని బాగా గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. ఏ రైస్లోకైనా కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అయింది, మేము బాగా కూర్చున్నాం అనమాట తినడానికి. నేను, మానస, మా పక్కింటి అమ్మాయి ఈ గిన్నెకి మాత్రం కలుపుకున్నాము. కొంచెం చట్నీ పక్కన తీసి పెట్టేసాను అనమాట, మా అమ్మ వాళ్ళు తింటారనేసి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్క మామిడికాయతో ఇంత బాగా అయిందనమాట. నచ్చితే లైక్ చేయండి.